చెడ్డ సోదరి ఈ అమ్మాయికి జ్యూస్ తాగమని ఇస్తుంది. అయితే ఈ అమ్మాయి జ్యూస్ లో విషం ఉందని కనిపెడుతుంది. దీంతో ఈమె బలవంతంగా ఈ జ్యూస్ ని తన చెడ్డ సోదరికి తాగిపిస్తుంది. అలాగే ఈమెను పక్కనే ఉన్న ముసలాడి మీదకి తోసేస్తుంది. దీంతో తండ్రికి కోపం వచ్చి ఈ అమ్మాయిని కొట్టబోతూ ఉండగా ఈమె తండ్రిని కూడా తోసేసి వీళ్లకు భయపడకుండా ఉంటుంది. అసలేం జరిగిందంటే సవతి తల్లి ఈ అమ్మాయిని ఆస్తి కోసం ఈ ముసలాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది. ఇంతలో అక్కడికి కోటీశ్వరుల కుర్రాడు వచ్చి ఈమెను పక్కకు లాగి కాపాడతాడు. అయితే వాస్తవానికి ఈ అమ్మాయికి ఆల్రెడీ ఈ కోటీశ్వరుడితో పెళ్లైపోయింది. అలాగే ఈ కుర్రాడు ఆ ముసలాడిని చితకబాదుతాడు. అలాగే కోటు తీసి ఈ అమ్మాయికి కొప్పుతాడు. ఇంతలో చెడ్డ సోదరి వచ్చి ఈ అమ్మాయి అసలు మంచిదే కాదని చెప్తుంది. దీంతో ఈ అమ్మాయికి కోపం వచ్చి చెడ్డ సోదరిని కొడుతుంది. అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ తీసి మా ఇద్దరికి ఎప్పుడో పెళ్లైపోయిందని చెప్తుంది. ఇది చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ కోటీశ్వరుడిని చెడ్డ సోదరికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తారు. అందుకని చెడ్డ సోదరి ఈ అమ్మాయి మాటలు నమ్మలేకపోతుంది. ఇంతలో సవతి తల్లి ఈ కుర్రాడితో నీకు నా కూతురుతో నిశ్చితార్థమైందని ఈ అమ్మాయితో కాదని చెప్తుంది. అప్పుడు ఈ కుర్రాడు నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించుకోవాల్సింది మీరు కాదు నేను అని చెప్తాడు. అలాగే కోటీశ్వరుడు ఈ అమ్మాయిని ఎత్తుకుని అక్కడ నుండి తీసుకువెళ్లిపోతూ ఉంటాడు. ఇది చూసి చెడ్డ సోదరి బాధపడుతూ ఉండగా ఈ అమ్మాయి వైన్ బాటిల్ తీసి కోపంగా వెనక్కి విసిరిస్తుంది. అలాగే ఈ కుర్రాడిని కిస్ చేసుకుంటుంది. ఇది చూసి చెడ్డ సోదరి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మరిన్ని స్టోరీలు రోజు చూడాలంటే వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.